మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. శివభక్తులు భారీగా వస్తారని తెలిసినప్పటికీ ఏర్పాట్లు చేయటంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ స్పర్శ దర్శనం కల్పించకపోవడంపై శివస్వాములు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా కృష్ణదేవరాయ క్యూ లైన్ల గేట్లను విరగ్గొట్టి ప్రహరీ గోడలు ఎక్కి మరీ భక్తులు లోపలికి చొచ్చుకెళ్లారు. కనీసం తాగునీరు, అల్పాహారం వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఈవో, చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల రద్దీని అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మహాశివరాత్రి రద్దీకి తగిన ఏర్పాట్లు చేయటంలో యంత్రాంగం విఫలమైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిత్యం రాజకీయాలు చేస్తూ ఆలయాల్లో కనీస సౌకర్యాలు, భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం చేసిండారు? అత్యాచుడు ఇచ్చేసిండు, తక్కువ ఏం చేస్తూనే ఉంటారు. పిల్లలకు పాలేదు ఏం లేదు, పొద్దు నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. పిల్లలు ఉన్నారు, కనీసం అర్ధ గంట అంటున్నారు. ఏమీ లేవు. అర్ధ గంట అంటారు. శివస్వాములు ఉన్నారా? బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ తాగడానికి నీళ్లు కూడా కనీసం అనౌన్స్మెంట్ చేయరా? ఎక్కడ పోవాలా? బాత్రూమ్ ఎక్కడ పోవాలా? ఏం చేయాలా చెప్పండి. ఒక మైకులు బయట మైకులు మాత్రం ఎందుకు పెట్టారు మీరు? ఊరికే ఇంత టైం పడుతుంది, 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది చెప్పండి కదా. ఇప్పుడు బస్సుకి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 200 మొత్తం ఆపేటారు. వెనక పోవడం లేదు, ముందు పోవడం లేదు. 5 గంటల ఎందుకు డబ్బులు తీసుకున్నారు? అనౌన్స్మెంట్ అసలు అది ముందు పోవడం లేదు. అసలు మంచినీళ్ళు కూడా లేవు. బాత్రూమ్కి ఎక్కడ వెళ్ళాలా? ఏమి
కనీసం బయట ఖాళీ ఉంది కూర్చోవాలి అసలు పసిపిల్లలతో వాళ్ళు కళ్ళు మీకు తెలుసా శివరాత్రి రష్ ఉంటుందని శివరాత్రి రష్ ఉంటుందని తెలుసు కదా ఏం అరేంజ్మెంట్ చేశారు మినిమం అనౌన్స్మెంట్ కూడా లేదు అట్లా కాదు వచ్చి 2 గంటల లైన్ లో ఉంటున్నారు మీరు వాలంటీర్స్ పెట్టారు వాలంటీర్స్ ఏం చేస్తున్నారు వాటర్ కూడా పెట్టలేకపోతే షుగర్ పేషెంట్ ఏం చేస్తారు బ్యాగులు పెట్టుకోవడం ప్లేసులు లేవు బ్యాగులు పెట్టుకోవడానికి 2 hours. అలా అక్కడి నుండి ఇక్కడికి ఆ బ్యాగ్ లాస్ట్ బయట పడిసి వచ్చాం ఫోన్ ఎలా చేస్తున్నారా ఏమైనా చేస్తున్నారు ఎవరికి ఏం లేదు అసలు ఊరికి బండి తిరుగుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కనీసం వెళ్తారా చాయ్ పాలు ఎవరన్నా పసిపిల్లలు తాగలేదు ఎంతసేపటి నుంచి అవునా నన్ను చెప్పలేదు అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి నేను చెప్తాను విషయం నేను చెప్పేది ఇదే చెప్తా చెప్పు అక్కడ 12:30 వరకు కంపార్ట్మెంట్ లో పాలకముండ శ్రీశైల దేవస్థానం శ్రీశైలం మల్లన్న స్వామి భక్తి కలిగించాలని కోరుకుంటూ మీతోనే 2 నిమిషాలు మాట్లాడతాం స్వామి. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా వరస్ట్ ఎప్పుడు లేదు 12 సంవత్సరాలు ఎప్పుడు ఒక నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం లేదు. ఏమేం లేవు సార్, సౌకర్యాలే లేవు అసలు. ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు. 3 గంటలు 4 గంటలు అవుతున్నాయి. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు స్వామి నీళ్ళు లేవు సార్, మీరు అందరూ తాగడానికి నీళ్ళు లేవు ఇక్కడ. నీళ్లు అగిస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన చర్యలు చిన్న పాపం తీసుకొని తీసావు, చిన్న ఆ పిల్లలు శ్రీశైలం తీసావు అసలు. వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ స్వామి, ఇంకా దర్శనానికి ఎడుతలేరు, దర్శనానికి ఎడుతలేరు స్వామి. ఇంత గౌరవం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాములు ఇంత ఇబ్బంది పెడుతున్నారు స్వామి. కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న స్వాములు మాలలు వేసి వచ్చిండ్రు. దర్శనం తొందరగా వేసుకొని పోదామని స్వామి. రాత్రి వాలంటీర్ లేదు 12 సార్, గంటల అసలు నుంచి సెక్యూరిటీ లేదు, ఇంతవరకు ఇదివరకు ఏం లేదు అసలు. ఏమి ఇలా పాలక మండలి, ఏమి ఈ ప్రభుత్వం, ఎవరికి చెప్పినా కానీ చెవులకు వేసుకోవట్లేదు, పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. ఉదయం 8 గంటలకి పాదయాత్ర చేసుకుంటా ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చి పొద్దున్నుంటిగా ఉన్నాము. ఒకసారి పాలు ఇచ్చినారు, ఒకసారి ప్రసాదం ఇచ్చినారు, తిన్నాము. పొద్దున ఇప్పుడు దర్శనానికని లోపలికి పంపించినారు. కనీసం పాలు తాగని, ఇంకా పిల్లలకి పాలు తాగని ఇంకా ఉండలేదన్న పవనన్న. నువ్వే కొంచెం చూసి వీళ్ళకి దర్శనానికి పంపించేటట్టుగా చూడతాయండి. పాలు తాగే పిల్లలకన్నా కొంచెం ప్రత్యేకత ఏమన్నా ఉంటే చూపి అన్నా. ఓ రూమ్లో సన్న పిల్లల దర్శనానికన్నా సపరేట్ పంపిపోనన్నా. నువ్వే అదే శివుల గుడి దర్శనం లేదన్నా, శివుల గుడి ధర్నా చేస్తున్నారు. ఏమన్నా అంటే ఎవరు పలుకుతలేరు. మా గుని మీలకన్నా వచ్చిన వాళ్ళం అంటున్నారన్నా. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. ఎన్న లేదు, ఇది ఇప్పుడే 7 ఇట్లా జరుగుతుంది. బాత్రూమ్ ఏంది, అన్నం ఏంది, పిల్లలకి ఏం పెట్టాలి, ఎన్ని గంటలకు దర్శనం లేదని మైకులు 5 గంటలు చెప్తే వెళ్ళిపోయే వాళ్ళం. ఎక్కడో ఎక్కడ నిద్ర చేసుకొని పండుకొని అన్నం తినేది. రేపొద్దుము శివరాత్రి వెళ్ళిపోతాం కదా, అప్పులో దర్శనానికి వచ్చిన వాళ్ళకి లైన్లో నిలబడ్డాం. ఇప్పటిదాకా దర్శనం 7 గంటలు అన్నాడు, 5 గంటలకు క్యూలో వచ్చినాము. దర్శనం లేదు ఇక్కడ. మీరంతా డబ్బులు దర్శనం ఉన్నాము, మరి ఫ్రీ దర్శనం చెప్పుకుంటే సరిపోయి, లేదంటే మేము ఊపుకుంటాం కదా, కొట్లాడాము కదా దేవుడు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని. మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదల్లా, చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. మీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరో రాముగా శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి నేను ఏలుకుంటున్నా చేయవచ్చుగా. ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? నీకు ఒక ముఖ్యమంత్రి, నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా గోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. నీ కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు 5 గంటలకు పప్పులో వచ్చిన క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడరా? ఏం తినాలి, తొక్కుని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోకపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదు,
చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరో రాముగా శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి నేను ఏలుకుంటున్నా నువ్వు చేయవచ్చాను. ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం